Go ahead, ma'am. హలో అండి, నేను డాక్టర్ జిగ్నా తమ్గోండ్, ఓయాసిస్ ఫర్టిలిటీ కరీంనగర్లో కన్సల్టెంట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్. ఈరోజు మనము మేల్ ఇన్ఫర్టిలిటీ గురించి చాలా కామన్ క్వశ్చన్స్ ఏమి ఉంటాయని డిస్కస్ చేస్తాం. మనం అందరికీ తెలుసు, ఇన్ఫర్టిలిటీ సంతానలేమి సమస్య అని ఫీమేల్స్ ప్రాబ్లం వాళ్ళకు కూడా ఉండొచ్చు, లేకపోతే మేల్ ఇన్ఫర్టిలిటీ కూడా ఉండొచ్చు. ఇన్ఫ్యాక్ట్ చాలా సారి కంబైన్డ్ ఫ్యాక్టర్స్ కూడా ఉండొచ్చు, మేల్ యాజ్ వెల్ యాజ్ ఫీమేల్ రెండు కలిపి దే మే బీ ప్రాబ్లమ్స్, అందుకే వాళ్ళకి కన్సీవ్ రావడానికి కష్టమవుతుంది. సో చాలా కామన్ క్వశ్చన్స్ ఏం డిస్కస్ అవుతున్నాయని, వెన్ షుడ్ అ మ్యాన్ సీక్ ఫర్టిలిటీ ఎవాల్యుయేషన్ అయితే మగవాళ్ళలో ఈ సమస్య నుంచి ఎప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి అని చాలా కామన్ క్వశ్చన్ ఉంటుంది. సో ఈరోజు మనం దీని గురించి కణాలు సంబంధం ప్రాబ్లమ్స్ గురించి కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. సో వెన్ షుడ్ అ మ్యాన్ సీక్ ఫర్టిలిటీ ఇవాల్యుయేషన్? ఒక కపుల్ ఒక 1 year మ్యారేజ్ తర్వాత రెగ్యులర్గా సెక్షువల్ యాక్టివిటీ చేసేటప్పుడు ఇఫ్ దే ఆర్ అనేబుల్ టు కన్సీవ్, అది ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసి ఇఫ్ దే ఆర్ అనేబుల్ టు కన్సీవ్, దెన్ ఆ టైంలో ఫీమేల్ ఇవాల్యుయేషన్ చేసేటప్పుడు ఈవెన్ జెంట్స్ ఆర్ మేల్స్ షుడ్ ఆల్సో గెట్ ఇవాల్యుయేటెడ్. ఎందుకైతే మేల్ ఇవాల్యుయేషన్ చేయడానికి చాలా సింపుల్. ఇట్ ఈస్ జస్ట్ వన్ సింపుల్ సెమెన్ అనాలిసిస్ ఆర్ వీర్య కణాలు పరీక్ష ఇస్ వాట్ దట్ ఈస్ రిక్వైర్డ్. సో కొంతమంది పేషెంట్స్ లేట్గా పెళ్లి చేస్తున్నారు, లైక్ మోర్ దెన్ 35 years ఉన్నప్పుడు. సో అప్పుడు విదిన్ 6 months ఆఫ్ మ్యారేజ్ ఇఫ్ దే ఆర్ అనేబుల్ టు కన్సీవ్, అప్పుడు దే షుడ్ మీట్ దేర్ ట్రీటింగ్ డాక్టర్ అట్ ది ఎర్లియస్ట్. సో మీరు డాక్టర్ని కన్సల్ట్ అయినప్పుడు మీకు బేసిక్ కొన్ని ఇన్వెస్టిగేషన్స్ అడ్వైస్ చేస్తారు, ప్లస్ సెమెన్ అనాలిసిస్ అని వీర్య కణాలు పరీక్ష అని అడ్వైస్ చేస్తారు. కానీ ఇన్ కేస్ యూ హ్యావ్ వేరే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకోండి, లైక్ జనరల్ మీకు డయాబెటీస్ ఉంది, హైపర్ టెన్షన్ ఉన్నాయి, లేకపోతే ఫ్రీక్వెంట్గా జెనటల్ ఇన్ఫెక్షన్స్ అవుతున్నాయి, అట్లా ఏదైనా, లేకపోతే సెక్షువల్ యాక్టివిటీ చేయడానికి ఏదైనా ఇబ్బంది ఉంది అనుకోండి, అప్పుడు మీట్ యువర్ డాక్టర్ ఈవెన్ ఎర్లియర్. మీరు 1 year వరకు వెయిట్ చేయడానికి అవసరం లేదు, ఒక 1 year ముందునే మీ డాక్టర్ని కన్సల్ట్ రావచ్చు. So this is about when should a man seek fertility evaluation. సెకండ్ క్వశ్చన్ ఏంటి అయితే, వాట్ షుడ్ బి ద నార్మల్ సెమెన్ కౌంట్? ఇది వీర్య కణాలు అని మనం చెప్తున్నా. ఇట్ ఈస్ అ బేసిక్ సింపుల్ టెస్ట్ విచ్ ఇస్ అడ్వైజ్ టు ఆల్ మేల్స్ వెన్ దే కమ్ ఫర్ ఇవాల్యుయేషన్. సో అది నార్మల్ కణాలు కౌంట్ ఎంత ఉండాలి, అది కౌంట్లో ఏమేమి ఉండొచ్చు ప్రాబ్లమ్స్ అని మనం కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. సో ఈ వీర్య కణాలు ఒకటి సైజ్, కొంచెం కౌంట్ ఇంపార్టెంట్ ఉంటుంది, సైజ్ షేప్ ఇంపార్టెంట్ ఉంటుంది, ఇంకోటి వాళ్ళ మొటిలిటీ ఎలా ఉంది, ఈ స్పర్మ్స్ కణాలకి యాక్టివిటీ ఉంటుంది, ఆ మొటిలిటీ ఎలా ఉంది అని మనం చూసుకోవాలి. సో ఇఫ్ ఆల్ దిస్ ఇస్ పర్ఫెక్ట్, మనకు ప్రెగ్నెన్సీ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో WHO ప్రకారం, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం, ద బేసిక్ వాచ్ వీఆర్ ఫాలోయింగ్ నౌ ఇస్ 2010. కానీ ఇప్పుడు రీసెంట్గా 2020లో చేంజెస్ కూడా అయింది. సో ఇప్పుడు నేను చాలా రిపోర్ట్స్ చూస్తున్నా, చాలా మందికి కౌంట్ 50 million ఉన్నాయి, కానీ వాళ్ళకి చెప్పారు మీకు కౌంట్ తక్కువ ఉంది. అది చాలా తప్పు అండి. ఎందుకైతే ఇప్పుడు రీసెంట్ గైడ్ లైన్స్ ప్రకారం 15 million ఈజ్ ద కట్ ఆఫ్. 15 million per ml అని స్పర్మ్ కాన్సన్ట్రేషన్ ఉండాలి. సో నేను నా దగ్గర వచ్చిన పేషెంట్స్కి అందరికీ చెప్తా, నాకు కౌంట్ ఇంపార్టెంట్ లేదండి, నాకు క్వాలిటీ ఇంపార్టెంట్ ఉంటుంది. సో కౌంట్ మీకు 15 million అయినా పర్లేదు, చాలా మంది 5-10 million వాళ్ళకు కూడా ప్రెగ్నెన్సీ అవుతుంది. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే, ఇస్ దట్ కౌంట్ ఈజ్ ఇంపార్టెంట్, బట్ కౌంట్ ఈస్ నాట్ ది ఓన్లీ థింగ్ దట్ ఈస్ ఇంపార్టెంట్. ఆ కౌంట్ తోని మన క్వాలిటీ ఎలా ఉంది, స్పర్మ్స్ కి ఉన్నాయి, మొటిలిటీ ఎలా ఉన్నాయి, మార్ఫాలజీ, అది షేప్, సైజు, అవి అన్ని మనం చూస్తాం. సో ఫస్ట్ పారామీటర్ ఇస్ కౌంట్. సో కౌంట్ లో మనం కాన్సన్ట్రేషన్ 15 million per ml ఉండాలి. సెకండ్ థింగ్ ఇస్ క్వాంటిటీ. వాళ్ళు వీర్య కణాలు పరీక్షకి ఇచ్చినప్పుడు చాలా తక్కువ క్వాంటిటీ ఇస్తారు కొంతమంది, అప్పుడు క్వాంటిటీలో మన చేసే అనాలిసిస్ చేంజ్ అవుతుంది. సో ఎగ్జాక్ట్లీ ఆ రీజన్ ఎందుకు, ఎవ్రీ పారామీటర్, ఒక సెమెన్ అనాలిసిస్ లో ప్రతి ఒక్క పారామీటర్ కి ఇంపార్టెన్స్ ఉంటాయి. మనం కౌంట్ చూసినా,
సెకండ్ ఇస్ క్వాంటిటీ. ఒకవేళ క్వాంటిటీ తక్కువ ఇచ్చారనుకోండి, మేబీ ఏదైనా ప్యాసేజ్‌లో బ్లాకేజ్ ఉండొచ్చు. అందుకే క్వాంటిటీ కరెక్ట్‌గా రావట్లేదు. సో, ఫస్ట్ థింగ్ ఈజ్ సపోజ్ మీరు సెమెన్ అనాలిసిస్ ఇచ్చినప్పుడు ఏదైనా స్పిల్లేజ్ అయింది అనుకోండి, ప్లీజ్ ఇన్ఫార్మ్ యువర్ ల్యాబ్ టెక్నీషియన్ ఆర్ యువర్ డాక్టర్ దట్ ఈస్ దేర్ వాస్ బీన్ స్పిల్లేజ్ వైల్ గివింగ్ ది స్పెర్మ్ శాంపుల్. ఎందుకైతే దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వీర్య కణాలు ఇచ్చిన స్టార్టింగ్ పార్ట్ లోనే ఎక్కువ స్పర్మ్స్ ఉంటాయి. ఇన్ కేస్ మీరు ఇచ్చినప్పుడు స్పిలేజ్ అయింది అనుకోండి, ఆ కౌంట్ ఆటోమేటిక్ గా తక్కువనే వస్తుంది. అప్పుడు మీ ట్రీట్మెంట్, మీ చేసే అన్ని ట్రీట్మెంట్ ప్యాటర్న్స్ అన్ని చేంజ్ అవుతుంది. సో వెరీ ఇంపార్టెంట్, ఇన్ కేస్ మీకు స్పిలేజ్ అయింది కణాలు పరీక్ష ఇచ్చినప్పుడు ప్లీజ్ మీ డాక్టర్ కి లేకపోతే మీ ల్యాబ్ టెక్నీషియన్ కి ఇన్ఫార్మ్ చేయండి. సో దట్ అనాలిసిస్ షుడ్ నాట్ బి కన్సిడర్డ్ వ్యాలిడ్. సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటి అయితే స్పర్మ్ మొటిలిటీ ఎలా ఉన్నాయి. ఎక్స్క్యూజ్ మీ. సో స్పర్మ్ మొటిలిటీ ಅಂದ್ರೆ స్పర్మ్ లో ఉండే యాక్టివిటీ ఎలా ఉంది, అవి వీర్య కణాలు యాక్టివ్ ఉందా లేదా అని మనం 2-3 టైప్స్ లో చూస్తాం. ప్రోగ్రెసివ్ మొటిలిటీ, నాన్ ప్రోగ్రెసివ్ మొటిలిటీ అండ్ ఇమ్మొటైల్ స్పర్మ్స్. సో ఈ ప్రోగ్రెసివ్ మొటిలిటీ మనకు అట్లీస్ట్ 30% ఉండాలి. ఇప్పుడు రీసెంట్ గైడ్ లైన్స్ ప్రకారం మీ ఉండే వీర్య కణాలలో అట్లీస్ట్ 30% కణాలలో యాక్టివ్ మొటిలిటీ ఉండాలి. కంబైన్డ్ ప్రోగ్రెసివ్ మొటిలిటీ అండ్ నాన్ ప్రోగ్రెసివ్ మొటిలిటీ 40% అబౌవ్ అయితే మంచిది. నౌ వై వీఆర్ టాకింగ్ అబౌట్ మొటిలిటీ. ఈ మొటిలిటీ గురించి నేను ఇంత ఎంఫసైజ్ ఎందుకు ఇస్తున్నా అయితే, వీర్య కణాలు మనం న్యాచురల్ ఫిజియాలజీలో ఒక కపుల్ కలిసినప్పుడు స్పర్మ్స్ వెజైనాలో డిపాజిట్ అవుతుంది. అక్కడి నుంచి స్పర్మ్స్ ట్యూబ్ లో ఉండే రెడీ ఎగ్ కి కలవాలి. సో ఆ ప్యాసేజ్ త్రూ స్పర్మ్స్ కి చాలా ఛాలెంజెస్ ఉంటాయి. దే హ్యావ్ టు ఫేస్ దోస్ ఛాలెంజెస్ అండ్ గో అండ్ మీట్ ద ఎగ్. సో ఈ ఛాలెంజెస్ కోసం ఆ స్పర్మ్స్ కి యాక్టివిటీ మంచి ఉండాలి. దే షుడ్ బి స్ట్రాంగ్ ఇనఫ్ టు ఫైట్ త్రూ ఆల్ ద ఛాలెంజెస్ అండ్ మీట్ ది ఎగ్. సో అందుకే ఈ స్పర్మ్ మొటిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఓకే, సో దీస్ ఆర్ ద 3 పారామీటర్స్. ద నెక్స్ట్ ఇంపార్టెంట్ పారామీటర్స్ ఇస్ స్పర్మ్ మార్ఫాలజీ. అయితే మనం షేపు, సైజు అవి అన్ని కరెక్ట్ ఉందా లేదా అని చూసుకోవాలి. సో స్పర్మ్ మార్ఫాలజీలో స్పర్మ్ కి 3 పార్ట్స్ ఉంటాయి. ఒకటేమో స్పర్మ్ హెడ్, స్పర్మ్ నెక్ అండ్ స్పర్మ్ టేల్. సో ఈ స్పర్మ్ హెడ్, నెక్, టేల్ కరెక్ట్ సైజ్ లో, షేప్ లో ఉండాలి. ఇన్ కేస్ అందులో ఏదైనా డిఫెక్ట్స్ ఉన్నాయనుకోండి, నా స్క్రీన్ లో కూడా మీరు చూడొచ్చు. స్పర్మ్ హెడ్ డిఫెక్ట్స్ అయితే కొన్ని స్పర్మ్స్ కి డబుల్ హెడ్ ఉండొచ్చు, లేకపోతే డిఫెక్టివ్ హెడ్ ఉండొచ్చు, లార్జ్ హెడ్ ఉండొచ్చు, చిన్న హెడ్ ఉండొచ్చు, టేల్స్ కి డిఫెక్ట్ ఉండొచ్చు, డబుల్ టేల్ ఉండొచ్చు. అవి అన్ని ఉన్నప్పుడు దోస్ స్పర్మ్స్ ఆర్ నాట్ హెల్దీ, దే ఆర్ నాట్ గుడ్ ఫర్ ఫర్టిలైజేషన్. సో ఇవి మనం మార్ఫాలజీ, అందుకే మార్ఫాలజీ పర్సంటేజ్ 4% నార్మల్ లిమిట్స్ అని చెప్తాం. ఎందుకైతే మెజారిటీ ఇవి చూసుకోవడానికి మనం మైక్రోస్కోప్ లో డీటెయిల్ గా స్పర్మ్స్ కి ఎగ్జామినేషన్ చేయాలి. సో యాక్చువల్ గా మీరు స్పర్మ్ అనాలిసిస్ ఇచ్చినప్పుడు వీ నీడ్ అట్లీస్ట్ 4 to 6 hours టు సీ ప్రాపర్లీ. ఆ స్పర్మ్స్ లిక్విఫై రావాలి. లిక్విఫై అయినప్పుడు మనం స్పర్మ్స్ కి మైక్రోస్కోప్ అండర్ ఎగ్జామినేషన్ చేయాలి, కౌంట్స్ చూసుకోవాలి, మొటిలిటీ ఎలా ఉంది, షేప్, సైజ్ ఎలా ఉంది అని అన్ని చూసుకోవాలి. So it actually, a detailed semen report will take at least 4 to 6 hours. So if somebody is giving you a report in 1 hour, 2 hour times, it means that the sperm test has not been done properly. So these are the things what we generally look for in a semen analysis. ఇంకోటి ఏంటి అయితే కొంతమందికి జీరో స్పర్మ్ కౌంట్ అని రిపోర్ట్ వస్తుంది. సో ఒక్కసారి జీరో కౌంట్ స్పర్మ్ రిపోర్ట్ వచ్చినప్పుడు రిమెంబర్ దట్ ఈస్ నాట్ ది ఎండ్ ఆఫ్ ఇట్. ఒక రిపోర్ట్ ప్రకారం ఒక పర్సన్ కి మీకు ఫర్టిలిటీ లేదు, మీకు పిల్లలు రాదని చెప్పొద్దు. జీరో స్పర్మ్ కౌంట్ ఆల్వేస్ నీడ్స్ టు బి రిపీటెడ్. ఇంకోసారి అనాలిసిస్ చేయాలి. ఇంకోటి ఏంటి అయితే మీరు ఇది సెమెన్ టెస్ట్ ఇచ్చినప్పుడు ఇన్ కేస్ బై ఛాన్స్ మీకు రీసెంట్ గా ఏదైనా ఫీవర్ వచ్చింది, లేకపోతే ఎనీ అదర్ రీజన్, స్ట్రెస్ ఉన్నాయండి, అప్పుడు జస్ట్ అవాయిడ్ గివింగ్ అ సెమెన్ అనాలిసిస్. ఎందుకైతే ఫీవర్ హ్యాస్ అన్ ఇంప్లికేషన్ ఆన్ ది సెమెన్ పారామీటర్స్. ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే, ఏదైనా ఫీవర్ ఉంటే ఆల్వేస్ గెట్ ఇట్ ట్రీటెడ్ ఫస్ట్ అండ్ వెయిట్ ఫర్ అ మంత్ ఆర్ సో అండ్ దెన్ గివ్ యువర్ సెమెన్ అనాలిసిస్. సో జీరో కౌంట్ గురించి మళ్ళీ ఒకసారి చెప్తున్నా. జీరో కౌంట్ వస్తే డోంట్ కన్క్లూడ్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓవర్. జీరో కౌంట్ వస్తే
మళ్ళీ ఒకసారి 3 డేస్ అబ్స్టినెన్స్ తోని వెళ్ళి మళ్ళీ ఒకసారి సెమెన్ టెస్ట్ చేయించుకోండి. అండ్ ఆల్వేస్ ప్రిఫర్ దట్ యూ డూ అ సెమెన్ టెస్ట్ ఇన్ అ ప్రాపర్ ఫర్టిలిటీ సెంటర్. ఎందుకైతే ఫర్టిలిటీ సెంటర్లో ఆండ్రాలజీ టెక్నీషియన్ ట్రైన్డ్ ఉంటారు సెమెన్ చూడడానికి. సో వెన్ దే సీ, మనం ఫస్ట్ స్క్రీన్ లో మనకు స్పర్మ్ కనపడలే అనుకోండి, ఆ శాంపిల్ ని మనం సెంట్రిఫ్యూజ్ చేసి కాన్సన్ట్రేట్ చేసి ఆ కాన్సన్ట్రేట్ లో మళ్ళీ ఎగ్జామినేషన్ చేయవచ్చు. సో చాలా సారి ఏమవుతుంది, ఆ జీరో కణాలు మనం కాన్సన్ట్రేట్ చేసి చూసినప్పుడు కొన్ని స్పర్మ్స్ కనపడుతుంది. సో దీస్ కొన్ని స్పర్మ్స్ కనపడితే కూడా దట్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ ట్రీట్మెంట్. ఓకే. Now, the next important question is, what are the reasons for semen parameters to be abnormal? అయితే ఈ కణాలులో ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి? There are many reasons for this. Commonest reason is if there is any kind of infection. ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కణాలు యాక్టివిటీ తగ్గుతుంది. ఆ వీర్య కణాలలో ఉండే ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. ద స్పర్మ్స్ ఆర్ ఆల్రెడీ టైర్డ్ ఫైటింగ్ ద ఇన్ఫెక్షన్ అండ్ దే ఆర్ అన్ఏబుల్ టు గో అండ్ ఫర్టిలైజ్ ది ఎగ్. సో ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు అది క్లియర్ చేసి తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. దిస్ ఇస్ ద కామనెస్ట్ అండ్ ద సింప్లెస్ట్ వన్. వేరే ప్రాబ్లమ్స్ ఏమి ఉండొచ్చు అయితే ఏదైనా హార్మోనల్స్ ప్రాబ్లం ఉండొచ్చు. ఇప్పుడు ఇది వీర్య కణాలు ప్రొడక్షన్ టెస్టిస్ అయితే బీజంలో అవుతుంది. ఈ బీజంకి బ్రెయిన్ కి కనెక్టివిటీ ఉంటుంది ఇన్ ద మీన్స్ ఆఫ్ హార్మోన్స్. సో ఇన్ కేస్ ఈ హార్మోన్స్ ఏదైనా తేడా ఉన్నాయి అనుకోండి, ఎక్కువ ఉన్నాయి తక్కువ ఉన్నాయి, అప్పుడు మీ కౌంట్స్ ఎఫెక్ట్ అవుతుంది. ఎక్కువ ఉన్నప్పుడు కూడా కౌంట్ తగ్గుతుంది, తక్కువ ఉన్నప్పుడు కూడా కౌంట్ తగ్గుతుంది. కానీ తక్కువ ఉన్నప్పుడు మనం బయట నుంచి హార్మోన్స్ ఇచ్చి పెరిగే అవకాశం ఉంటుంది. థర్డ్ అండ్ వెరీ కామన్ ప్రాబ్లమ్ ఈజ్ వెరికోసీల్. అయితే బీజం సుత్తులు ఒక నరాలు ఉంటాయి, వెయిన్స్ ఉంటాయి. అవి వెయిన్స్ లో ఏదైనా డైలటేషన్ అయింది అనుకోండి, దిస్ ఇస్ కాల్డ్ ఎస్ వెరికోసీల్. ఆ నరాలు స్వెల్లింగ్ తోని అక్కడ లోపల బీజంకి టెంపరేచర్ ఎక్కువ అయినప్పుడు కణాలు లోపలనే చచ్చిపోతావు, లేకపోతే వాళ్ళ యాక్టివిటీ తగ్గుతుంది, మొటిలిటీ తగ్గుతుంది. సో వెరికోసిల్ is another very common problem where male infertility is seen. Other important causes are, కొంతమందికి బీజం కరెక్ట్ పొజిషన్ లో ఉండదు. మామూలుగా డెవలప్మెంట్ టైంలో బీజం లోపు ఉంటాయి, అబ్డామిన్ లోపు ఉంటాయి. అండ్ యాజ్ ద బేబీ డెవలప్స్ బీజం బయటకు వస్తుంది. ద మెయిన్ రీజన్ బీజం బయటకు ఎందుకు ఉన్నాయంటే టెస్టిస్ రిక్వైర్స్ అ లోవర్ టెంపరేచర్ దెన్ ద బాడీ టెంపరేచర్. వీర్య కణాలు ఉత్పత్తికి టెంపరేచర్ తక్కువ ఉండాలి, అందుకే టెస్టిస్ బీజము బయట ఉంటుంది. సో ఇప్పుడు బాడీ లోపు ఉన్న టెస్టిస్ లో కణాలు డ్యామేజ్ అయిపోతుంది. సో ఇన్ కేస్ ఆ బీజం కరెక్ట్ బయటకు రాలే అనుకోండి, బిఫోర్ మీరు ఒక యూరాలజిస్ట్ ని కన్సల్ట్ అవ్వాలి. అండ్ ఇఫ్ రిక్వైర్డ్ సర్జరీ కూడా చేయించాలి, సో దట్ ఆ బీజంని మనం కరెక్ట్ పొజిషన్ లో తీసుకురావచ్చు. ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, ఆ బీజం ఒకవేళ లోపునే ఉన్నాయి, కింద తీసుకురావడానికి పాసిబిలిటీ లేదనుకోండి, మీ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అయిన తర్వాత అది సర్జరీ చేసుకొని రిమూవ్ చేయాలి. ఎందుకైతే అది లోపు ఉంటే ముందు క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ది అదర్ ఇంపార్టెంట్ కాజ్ ఫర్ మేల్ ఇన్ఫర్టిలిటీ ఈస్ ఏదైనా సిస్టమిక్ డిసీజెస్. ఇప్పుడు మీకు ఏదైనా ఫిట్స్ ఉన్నాయి అనుకోండి, చైల్డ్హుడ్ నుంచి ఫిట్స్ ఉన్నాయి, లేకపోతే డయాబెటీస్ వచ్చింది, షుగర్ వచ్చింది, బీపీ ఎక్కువ ఉన్నాయి. సో ఇవి అన్ని కోసం మీరు టాబ్లెట్స్ వాడుతున్నారు, దానివల్ల కూడా స్పర్మ్స్ లో ఎఫెక్ట్ ఉండొచ్చు. ఇన్ కేస్ మీ షుగర్స్ కంట్రోల్లో లేదనుకోండి, అప్పుడు మీకు సెక్షువల్ యాక్టివిటీ పర్ఫామ్ చేయడానికి కూడా ఇబ్బంది రావచ్చు. ఇంకోటి మీ స్పర్మ్ కణాలు కూడా అంత యాక్టివ్ ఉండదు. సో ఈ సిస్టమిక్ డిజీజెస్ ఇన్ కేస్ మీకు ఉన్నాయి అనుకోండి, ప్లీజ్ కంట్రోల్, మీ బీపీ షుగర్ కంట్రోల్ చేయాలి. ఇన్ కేస్ మీకు వేరే ఏదైనా ఆటో ఇమ్యూన్ కండిషన్స్ కూడా ఉండొచ్చు, ఏదైనా క్యాన్సర్స్ ఉండొచ్చు, లేకపోతే యూఆర్ టేకింగ్ ఎనీ ట్రీట్మెంట్ ఫర్ ఆటో ఇమ్యూన్ కండిషన్స్, ఎస్ఎల్ఈ, ఆర్థరైటిస్, అట్లా ఏదైనా ఉన్నాయి అనుకోండి, అప్పుడు కణాలు ఎఫెక్ట్ అవుతుంది. ఓకే. ఇంకోటి నెక్స్ట్ ఏంటి అయితే, చాలా సారి దెర్ ఇస్ నో రీజన్, ఇన్ఫాక్ట్ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ దెర్ ఇస్ నో రీజన్ ఎందుకు కౌంట్ తక్కువ ఉన్నాయి, ఎందుకు మొటిలిటీ తక్కువ ఉన్నాయి అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి
మనం కొన్ని హార్మోన్ పరీక్ష, స్కాన్స్ అవన్నీ వీర్యాణు కణాలు పరీక్ష అవన్నీ చేసిన తర్వాత కూడా we may not identify any reason, I think, for what reason sperms are coming down. But yes, చాలా ఇంపార్టెంట్ కామన్లీ థింగ్ మోడిఫైయబుల్ ఫ్యాక్టర్ మనం ఏం చేయవచ్చు అయితే ఎన్వైరన్మెంటల్ మన లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ వల్ల వీ కెన్ ఇంప్రూవ్ అవర్ సెమెన్ కౌంట్ టు సర్టన్ ఎక్స్టెంట్. సో ఇవి లైఫ్ స్టైల్ ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఏంటి అయితే ఇఫ్ యు ఆర్ ఎక్స్పోజ్ టు హై హీట్ కండిషన్స్, లైక్ మీరు ఏదైనా అండర్ గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు, లేకపోతే యూఆర్ ట్రావెలింగ్ లాంగ్ డ్యూరేషన్ ఇన్ బైక్స్ అనుకోండి, ఆర్ ల్యాప్టాప్ వర్క్ చేస్తున్నారు, కంటిన్యూస్లీ ల్యాప్టాప్ మీ ల్యాప్ లో ఉంది, అట్లా ఉన్నప్పుడు ద హీట్ ఎక్కువ అయినప్పుడు స్పర్మ్స్ కొంచెం వీక్ అయిపోతుంది. ఓకే, సో దీస్ ఆర్ ద లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్. మనం ఉండే స్ట్రెస్ వల్ల కూడా స్పర్మ్స్ ఎఫెక్ట్ అవుతాయి. సో ఇవి అన్ని రీజన్స్ వై సెమెన్ పారామీటర్స్ క్యాన్ బి ఎఫెక్టెడ్. రిమెంబర్, మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ఏం రీజన్ ఐడెంటిఫై రాదు. Now, what are the treatment options available for male infertility? So, మెయిన్ థింగ్ అయితే నేను వన్ బై వన్ మీకు చెప్తాను అండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇస్ మన కౌంట్ తక్కువ ఉన్నాయి అనుకోండి. ఇన్ కేస్ కౌంట్ తక్కువ ఉన్నాయి, మీకు ఎగ్జామినేషన్ చేసిన తర్వాత మీ హార్మోన్ పరీక్ష చూసిన తర్వాత ఒకవేళ మీ హార్మోన్స్ ఏదైనా తక్కువ ఉన్నాయి అనుకోండి, అప్పుడు మనం బయట నుంచి మీకు హార్మోన్స్ ఇచ్చి లేకపోతే టాబ్లెట్స్ ఇచ్చి ఈ కౌంట్ పెరగడానికి ట్రై చేయవచ్చు. దిస్ ఇస్ కాల్డ్ మెడికల్ మేనేజ్మెంట్ ఆఫ్ మేల్ ఇన్ఫర్టిలిటీ. సో బై టాబ్లెట్స్ అండ్ ఇంజెక్షన్స్ మీ కౌంట్ ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేయవచ్చు. వన్. సెకండ్ థింగ్ ఈస్ ఏదైనా సర్జికల్ ప్రొసీజర్. ఇన్ కేస్ చాలాసారి ఏమవుతుంది, ఈ జీరో కణాలు కౌంట్ ఉంటుంది కదా, అప్పుడు దేర్ కుడ్ బి టూ రీజన్స్. వన్, మీ ప్యాసేజ్, మీ వీర్య కణాలు బయట రావడానికి ప్యాసేజ్ ఉంటుంది కదా, అందులో ఏదైనా బ్లాకేజ్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు వీర్య కణాలు బయటకు రాదు, కానీ బీజంలో ప్రొడక్షన్ ఉంటుంది. సెకండ్ థింగ్ ఈజ్ ఇన్ కేస్ మీ బీజంలో ప్రొడక్షనే తక్కువ ఉంది, అప్పుడు వీర్య కణాలు రాదు, అప్పుడు జీరో కౌంట్ ఉండొచ్చు. సో తక్కువ కౌంట్స్ కి మనం మెడికలీ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. జీరో కౌంట్స్ కి మనం ఐడెంటిఫై చేయాలి ఏ రీజన్ వల్ల జీరో కౌంట్ ఉంది. ప్రొడక్షన్ లేదు, లేకపోతే ప్రొడక్షన్ ఉంది కానీ బయటకు రావట్లే. అది ఇన్ కేస్ ప్రొడక్షన్ ఉన్నాయి, బీజంలో ఉన్నాయి కానీ బయటకు రావట్లే అనుకోండి, ఇప్పుడు మనకు చాలా కొన్ని కొత్త సర్జరీస్ కూడా ఉన్నాయి. ఇఫ్ కేస్ ఇట్ ఈస్ ట్రీటబుల్, ఆ ప్యాసేజ్లు మనం ఓపెన్ చేయడానికి అవకాశం ఉంటే అది ఓపెన్ చేయవచ్చు. లేదు మన వైఫ్ ప్రెగ్నెంట్ రావాలైతే మనం టీసా అనే పద్ధతి కూడా చేయవచ్చు. దట్ ఈస్ కాల్డ్ ఎస్ టెస్టిక్యులర్ స్పర్మ్ ఆస్పిరేషన్. మనం డైరెక్ట్ బీజం నుంచి ఒక చిన్న నీడల్ సూజీ ద్వారా కణాలను బయట తీసి, ఆ బయట తీసి కణాలు మనం ఐవీఎఫ్ ఇక్సి పద్ధతి ద్వారా పిండం తయారు చేసి వైఫ్ కి ప్రెగ్నెన్సీ రావడానికి ట్రై చేయవచ్చు. ఇంకోటి ఏంటైతే ఇన్ కేస్ టీసా పద్ధతిలో కూడా మనకు దొరకలే, స్పర్మ్స్ తక్కువ ఉన్నాయి, లేకపోతే అంత మంచి దొరకలే అనుకోండి, అప్పుడు మనం మైక్రో టీసే కూడా చేయొచ్చు. మైక్రో టీసే అనే పద్ధతి ఏంటి అయితే మైక్రోస్కోపికలీ మనం బీజం కొంచెం కట్ చేసి చిన్న చిన్న ట్యూబ్యూల్స్ ఉంటాయి బీజం లోపు, ఆ ట్యూబ్యూల్స్ లో మైక్రోస్కోప్ లో చూసి అందులో స్పర్మ్ ఐడెంటిఫై చేసి సెలెక్ట్ చేయొచ్చు. ఆ కణాలు మనం ఇక్సి పద్ధతి కోసం యూజ్ చేయొచ్చు. సో దట్ ఈస్ కాల్డ్ ఎస్ టీసా అండ్ మైక్రో టీసీ పద్ధతి. సో ఇప్పుడు ఇది ఉండే జీరో కౌంట్ గురించి. నెక్స్ట్ ఏంటి అయితే ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు మనం ట్రీట్మెంట్, యాంటీబయాటిక్స్ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. అండ్ ఇన్ కేస్ మొటిలిటీ తక్కువ ఉంది అనుకోండి, మొటిలిటీ చాలా మటుకి ఏం రీజన్ ఉండదు, కానీ వేరికోసీల్ నరాలలో స్వెల్లింగ్ ఒక కామన్ రీజన్ ఉంటుంది మొటిలిటీ తక్కువ ఉండే అందుకే. సో ఆ మొటిలిటీ ఇంప్రూవ్ చేయడానికి మనం యాంటీ ఆక్సిడెంట్ టాబ్లెట్స్ ఇవ్వచ్చు. ఇంకోటి సర్జికల్ ట్రీట్మెంట్ ఎప్పుడు అడ్వైజ్ చేస్తాం అయితే వేరికోసీల్ చాలా ఎక్కువ ఉన్నాయి అప్పుడు, దట్ ఈస్ గ్రేడ్ 3 అండ్ అబౌవ్. ఇన్ కేస్ పేషెంట్ ఈస్ హ్యావింగ్ లాట్ ఆఫ్ డిస్కంఫర్ట్, వాళ్ళకి ఎక్కువ పెయిన్ అవుతుంది, డిస్కంఫర్ట్ ఉండే, అప్పుడు మనం సర్జరీ అడ్వైజ్ చేస్తాము. వితౌట్ గ్రేడ్ 3 గ్రేడ్ 4 వేరికోసీల్ ఆర్ పేషెంట్ కంఫర్టబుల్ ఉన్నప్పుడు సర్జరీ ఈజ్ నాట్ రికమెండెడ్. సో టు కవర్ దిస్ మొటిలిటీ, ఈ మొటిలిటీ ప్రాబ్లం అయింది అనుకోండి, మనం యాంటీ ఆక్సిడెంట్స్ వాడుతున్నాము కానీ కొంత లెవెల్ వరకు ఇంప్రూవ్ అవుతుంది కానీ ఇట్ ఇస్ స్టిల్ లో, అప్పుడు మనం ఏం చేయొచ్చు అయితే వైఫ్ కి ఒకటి ఐయుఐ అనే పద్ధతి చేయవచ్చు. ఐయుఐ ప్రొవైడెడ్ వైఫ్ కి అన్ని పారామీటర్స్ నార్మల్ ఉన్నాయి, ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయి, అప్పుడు మనం ఐయుఐ ఇంట్రా యుట్రైన్ ఇన్సెమినేషన్
అని ఒక పద్ధతి చేయొచ్చు. సో దట్ ఈస్ డన్ వెన్ మనం ఏం చేస్తాం అయితే వైఫ్‌కి ఎగ్ రెడీ ఉన్నప్పుడు ఓవ్యులేషన్ టైమ్‌లో మనం వీర్య కణాలు కొంచెం ల్యాబ్‌లో వాష్ చేసి యాక్టివ్ కణాలు గర్భసంచి లోపుకి డిపాజిట్ చేయొచ్చు. సో అప్పుడు ది స్పెర్మ్స్‌కి వర్క్ తగ్గుతది. దే కెన్ ఈజిలీ మీట్ ది ఎగ్. అండ్ ది అదర్ ఆప్షన్ ఈజ్ ఇన్ కేస్ మనం జీరో కౌంట్ వాళ్ళకి ఏది ఇంప్రూవ్మెంట్ చేయడానికి పాసిబిలిటీ లేదనుకోండి, పేషెంట్ టు పేషెంట్ వేరియేషన్ ఉంటుంది. సో ఇన్ దట్ సచ్ ఎ సినారియో ద కపుల్ కెన్ ఆల్సో ఆప్ట్ ఫర్ డోనర్ ఇన్సెమినేషన్. Now the next important question is, can male infertility be hereditary? ఈ మేల్ ఇన్ఫర్టిలిటీ అనేది ఫ్యామిలీస్ లో రన్ అవుతుందా అని చాలా మంది క్వశ్చన్స్ ఉంటాయి. Yes, to certain extent, male infertility can be inherited. Excuse me. సో కొన్ని జెనెటిక్ కండిషన్స్ ఉంటాయి, లైక్ క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్. అది అందులో ఒక ఎక్స్ట్రా ఎక్స్ క్రోమోసోమ్ ఉంటుంది పేషెంట్ కి. ఐ హోప్ క్రోమోసోమ్స్, జీన్స్ అవి అన్నీ మోస్ట్ ఆఫ్ అస్ నో, మనం అందరికి తెలుసు. ఇవన్నీ మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ అవుతుంది ఈ మధ్యలో. జీన్స్ అండ్ క్రోమోసోమ్స్ ఆర్ బికమింగ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ దట్ వీ కెనాట్ ఇగ్నోర్ నవ్ డేస్. సో క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్ ఉండొచ్చు, లేదు ఒక వై క్రోమోజోమ్ లో ఒక జీన్ మిస్సింగ్ ఉంది, అది మైక్రో డిలీషన్ ఉండొచ్చు, లేదు ఇంకోటి కండిషన్ ఇస్ విచ్ ఇస్ కాల్డ్ సిస్టిక్ ఫైబ్రోసిస్. సో ఆ సిస్టిక్ ఫైబ్రోసిస్ లో ఏమవుతుంది, బీజంలో ఉండే బీజంకి బయట స్పర్మ్స్ రావడానికి కనెక్టింగ్ ట్యూబ్స్ ఉంటాయి కదా, అవి మిస్సింగ్ ఉన్నాయి. అది కంజనైటల్ బైలాటరల్ యాబ్సెన్స్ ఆఫ్ వ్యాస్ ఉండొచ్చు. కానీ ఇవి అన్ని చూడడానికి మనం జెనెటిక్ టెస్ట్ చేయవచ్చు. ఇన్ కేస్ మనం జెనెటిక్ టెస్ట్ లో పాజిటివ్ వస్తే మనం పిండం తయారు చేసిన తర్వాత ఆ పిండంకి బయోప్సీ చేయవచ్చు. అన్ని పిండం ఎఫెక్టెడ్ ఉంటది అట్లా ఏమి ఉండదు. దట్ ఈస్ ఇన్ కేస్ వీళ్ళు ఐవీఎఫ్ పద్ధతికి వెళ్తే పిండం తయారైనప్పుడు వీ కెన్ డూ సంథింగ్ కాల్డ్ ఎస్ ప్రీ జెనెటిక్ టెస్టింగ్, పీజీటీ అని చేయవచ్చు. అది చేసినాక మనకు పిండం ఏదైనా నార్మల్ వచ్చింది అనుకో, వీ కెన్ ట్రాన్స్ఫర్ దాట్ పిండం. సో ఈ హెరిడిటరీ డిజార్డర్స్ వాళ్ళకి కూడా మనకు ఆప్షన్ ఉన్నాయి, దట్ ఈస్ పీజీటీ అని టెస్ట్ చేయవచ్చు ఎంబ్రియోస్ లో. అది నార్మల్ ఎంబ్రియో, మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తీసుకున్నప్పుడు ప్రెగ్నెన్సీ అండ్ నార్మల్ బేబీ వచ్చే అవకాశం కూడా ఉంటాయి. So science is exploring, science is growing, there is no limitation to it, and people are benefiting from all the new techniques that we are having. The last and most important question is, can lifestyle changes and diet improve the semen parameters? A big yes. Yes, big yes, that lifestyle and diet. I personally believe that diet and lifestyle, not only for males, even for females, is very important when you are trying to conceive. సో మేల్స్ మగవాళ్ళు తన కణాలు ఇంప్రూవ్మెంట్ కి ఏమేమి చేయవచ్చు. దిస్ ఇస్ ఐఎమ్ టాకింగ్ వేర్ దేర్ ఇస్ మైల్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ, సివియర్ మేల్ ఇన్ఫర్టిలిటీ వేర్ కౌంట్స్ హార్మోన్ ప్రాబ్లమ్స్ వల్ల, లేకపోతే జీరో కౌంట్ వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ చేయడానికి మెడికల్ ప్లస్ సర్జికల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. కానీ మైల్డ్ మేల్ ఫ్యాక్టర్ వేర్ ఇన్ కొంచెం కౌంట్ తక్కువ ఉన్నాయి, దట్ ఈస్ ఐ టోల్డ్ యూ ద కౌంట్ ఇస్ 15 million. ఇన్ కేస్ 10 to 15 million రేంజ్ లో ఉన్నాయి, లేకపోతే 8 to 15 million రేంజ్ లో ఉన్నాయి, మోటిలిటీ కొద్దిగా తక్కువ ఉన్నాయి. 30% ఎక్స్పెక్ట్ చేస్తున్నా కానీ 20% ఉన్నాయి, 18% ఉన్నాయి. అట్లా ఉన్నప్పుడు మన మెడికేషన్స్ హెల్ప్ అవుతుంది. అండ్ మోర్ దెన్ మెడికేషన్స్ ఇన్ దిస్ టైమ్, డయట్ అండ్ లైఫ్ స్టైల్ ప్లేస్ అ బిగ్ రోల్. సో వాట్ ఈస్ ద డయట్ దట్ యూ షుడ్ కన్స్యూమ్ టు హ్యావ్ అ గుడ్ fertility? So most important thing is you should consume fruits. If you are not a diabetic, consume all types of fruits. Okay, banana, a cheap easily available fruit, is it has very good anti-inflammatory properties and very helpful for improving the sperm count and motility. Inkoti egg అనేది అందులో బయోటిన్, విటమిన్ ఈ అవి అన్నీ ఉంటాయి, ప్లస్ ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది, విచ్ హెల్ప్స్ టు రిపేర్ ఎనీ డ్యామేజ్ స్పర్మ్స్. Third is you can have all nuts, green leafy vegetables, అందులో folic acid ఎక్కువ ఉంటుంది, which is very good to improve the sperm shape and size. So this
అది ఇట్ ఆల్సో ప్రివెంట్స్ అబార్షన్స్. ఇన్ కేస్ మీకు ప్రెగ్నెన్సీ అయింది అనుకోండి, టు అవాయిడ్ అబార్షన్ ఆర్ అవాయిడ్ ఎనీ కైండ్ ఆఫ్ unhealthy embryo, eating green leafy vegetables is very important. And the next important thing is walnuts. Walnuts are very good. They have omega 3 fatty acids, and they are very helpful to improve the sperm count and motility. కొంతమంది ఈవెన్ డార్క్ చాక్లెట్ వేసుకోవచ్చు. డార్క్ చాక్లెట్ టు సర్టన్ ఎక్స్టెంట్ helps to improve the anti-inflammatory properties, help to improve the sperm count and motility. So basically have a plate of full of fruits and vegetables, have colorful food. Okay, hydrate yourself, drink plenty of liquids. Okay, even tomatoes, oranges, vitamin C rich are very good for your sperms. Regular diet, regular exercise, and hydrating yourself well, taking a good sleep. All these are healthy habits which help to boost your fertility. This is not only for the males but also for the females. Okay, and certain other things which are specific for the males is, I would recommend మీరు long bike journeys avoid చేయండి. In case 2 to 3 hours continuous మీరు bike లో వెళ్ళాలైతే ప్లీజ్ టేక్ అ బ్రేక్. ఎందుకైతే ట్యాంక్ హీట్ అప్ అయినప్పుడు ఇట్ ఎఫెక్ట్స్ యువర్ స్పర్మ్ మోటిలిటీ. Second thing is, avoid wearing tight undergarments and jeans which also increase the temperature of your testes. Avoid very hot water baths like jacuzzis, saunas, all that are not really very healthy for your sperms. Okay, and avoid keeping the laptop on your lap for a long duration. This is also not very good for the motility of the sperms. So these are the common things which you can take. ఇవి అన్ని మీరే చేయొచ్చు. These are factors which can be taken care of by yourself. Okay, so I hope today's session has helped you. I am open to any kind of questions regarding male infertility. It's a very vast topic, but I have tried to cover what is important. So please let me know. What is the main cause of PCOS? Okay, somebody is asking me about PCOS. I'm talking about male infertility, but that's okay. I will address your question. PCOS main cause is, again, it could be polygenic, it could be genetic, it could be lifestyle. There could be many reasons. PCO రావడానికి చాలా reasons ఉండొచ్చు. So it could be because of stress also. Genetic ఉండొచ్చు, లేకపోతే మీ లైఫ్ స్టైల్. ఇన్ కేస్ యూఆర్ నాట్ హ్యావింగ్ అ హెల్దీ డయట్, యూఆర్ పుట్టింగ్ ఆన్ వెయిట్, అప్పుడు కూడా పిసిఓఎస్ రావచ్చు. పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అయినప్పుడు ఆల్వేస్ కన్సల్ట్ యువర్ డాక్టర్. హౌ కెన్ అ మ్యాన్ టెల్ ఇఫ్ హీఈస్ ఇన్ఫర్టైల్? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, there are, unfortunately there are no great symptoms to tell as to why a man is infertile. మీరు పెళ్లి చేసిన తర్వాత పిల్లల కోసం ట్రై చేసేటప్పుడు, ఇన్ కేస్ మీకు 1 year తర్వాత పిల్లలు రాలే అనుకోండి, అప్పుడు యూ హ్యావ్ టు గెట్ యువర్ సెల్ఫ్ ఇవాల్యుయేటెడ్. హ్యావింగ్ అ ప్రాపర్ సెక్షువల్ యాక్టివిటీ, మీకు సెక్స్ లో ఏం ప్రాబ్లం లేదనుకోండి, డస్ నాట్ మీన్ దట్ యూ మే బి ఫర్టైల్. ఓకే, దేర్ కుడ్ ఆల్వేస్ బీ సమ్ ఇష్యూస్ ఇన్ ద సెమెన్. అది మీకు తెలియలేదు. ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మీకు తెలుస్తుంది. పెయిన్ఫుల్ యూరినేషన్ ఉండొచ్చు, లేకపోతే సెక్షువల్ యాక్టివిటీ చేసేటప్పుడు మీకు పెయిన్ ఉండొచ్చు, ఆర్ లేకపోతే ఏదైనా డిశ్చార్జ్ ఉండొచ్చు. సో దీస్ ఆర్ ద 3 కామన్ థింగ్స్ యూ షుడ్ బి వాచ్ఫుల్ అబౌట్. కానీ ఎందుకు మీకు పిల్లలు అయితేలే, ఇన్ కేస్ ఇన్ స్పైట్ ఆఫ్ బీయింగ్ ఎవ్రీథింగ్ నార్మల్, that can be made out only by doing a semen analysis. Okay, so the odds of a male being infertile is almost up to 30 to 40%. What we are seeing, మన దగ్గర వచ్చే patients లో 30 to 40% of the time it is the male partner who is having the problem, and very often it may be a combined problem. Both the male as well as the female can be affected. Okay, the 4 causes of male infertility. I already enlisted the few causes. One is infections. There could be varicocele ఉండొచ్చు, నరాలలో స్వెల్లింగ్ ఉండొచ్చు, లేకపోతే హార్మోన్స్ లో ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు, ఎక్కువ తక్కువ ఉండొచ్చు హార్మోన్స్.
లేదు ఏదైనా లోకల్ బ్లాకేజ్ ఉండొచ్చు. వీర్య కణాలు బయటకి రావట్లే. అందుకే కూడా జీరో కౌంట్ రావచ్చు. Can male infertility be fixed? Yes, to some extent, male infertility can be fixed, and in fact, with the present ఇప్పుడు ఉన్నాయి మనకి టెక్నిక్స్ వల్ల majority of the patients are able to, in fact 90% patients are able to conceive. ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు, ఈవెన్ జీరో కౌంట్ a person can bear his own child. Okay. And ఉన్న టెక్నిక్స్ వల్ల ఇన్ కేస్ ఏదైనా జెనెటిక్ ప్రాబ్లమ్ ఉండే అనుకోండి, అప్పుడు కూడా వీ కెన్ ఫిక్స్ ఇట్ అప్. వీ కెన్ గెట్ పీజీటీ, దట్ ఈస్ బయోప్సీ ఆఫ్ ది ఎంబ్రియోస్, అండ్ వీ కెన్ ఐడెంటిఫై ద బెస్ట్ అండ్ హెల్దీ ఎంబ్రియో అండ్ ట్రాన్స్ఫర్ ఇట్ టు ది యూట్రస్. What time of the day is sperm count highest? I would suggest you to always go for a semen analysis in the daytime, in the morning hours, because over the day you're tired, you're exhausted. అప్పుడు కూడా సెమెన్ టెస్ట్, సెమెన్ వాల్యూస్ కొంచెం తేడా రావచ్చు. ఇంకోటి ఏంటి అయితే, సెమెన్ పారామీటర్స్ ఆర్ వెరీ డైనమిక్. దే చేంజ్ డే టు డే, టైమ్ టు టైమ్. ఇప్పుడు ఈ రోజు మీకు ఒక రిపోర్ట్ వచ్చింది అనుకోండి, మళ్ళీ 4-5 డేస్ తర్వాత, లేకపోతే 1 మంత్ తర్వాత ఇట్ మే బి టోటలీ డిఫరెంట్. సో డజంట్ మీన్ దట్ మీకు డౌట్ రావాలి, ఈ రిపోర్ట్ కరెక్టా, ఆ రిపోర్ట్ కరెక్టా అని చాలాసారి డౌట్ ఉంటుంది. సో దట్స్ వై నేను నా పేషెంట్స్కి అదే చెప్తా, సి ఐఎమ్ నాట్ బాదర్డ్ అబౌట్ యువర్ కౌంట్. నాకు కౌంట్ అంత ఇంపార్టెంట్ లేదండి. యాజ్ లాంగ్ as it is about 10 million, count can be always managed. బట్ వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఇస్ వీర్య కణాలులో ఉండే మొటిలిటీ ప్లస్ నార్మల్ కణాలు ఫార్మ్స్. అట్లీస్ట్ 4%, ఇవి ఉండే 15 million లో అట్లీస్ట్ 4% ఆఫ్ ద కౌంట్ షుడ్ బి నార్మల్. సో ఆల్వేస్ ప్రిఫరబ్లీ గివ్ యువర్ సెమెన్ అనాలిసిస్ ఇన్ ద డే టైమ్, ఇన్ ద మార్నింగ్ టైమ్, మేబీ 9 to 12. Okay. So if you're having see, if there are certain erection and ejaculation problems, you must meet your uroandrologist, who will be able to examine you or your husband. And if there is any physical problems, see, many of the times such problems can be psychogenic also. If there is any physical problem, we can always treat it, and if it is psychogenic also, there are certain medications which will help for erection and ejaculation. So please meet your andrologist before you go for a semen analysis. And sometimes it also happens that patients are not very comfortable giving a semen analysis in a hospital setting or in a lab setting. They don't feel the environment is comfortable, though most fertility centers have very clean, hygienic, and comfortable collection rooms. But in such a scenario, if you are unable to give because of the anxiety, you can always request to take your partner and give the sample. Okay. How can we cure erection and ejaculation issue, and at what age can be seen, and what will be the right age to plan for pregnancy? See, erection ejaculation issues can be there either before marriage or they can be there after marriage also. Very often, చాలా సారి males are comfortable masturbating themselves alone, but when they are with their wife, they have anxiety. వాళ్ళకి యాంగ్జైటీ ఉంటుంది, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఉంటుంది. సో అప్పుడు కొంతమందికి ప్రెగ్నెన్సీ తర్వాత ఇవి ఇరెక్షన్ ఇజాక్యులేషన్ ఇష్యూ స్టార్ట్ అవుతుంది. సో సచ్ సినారియోలో మనం ఒక కంబైన్డ్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. వీ నీడ్ టు examine them. The andrologist needs to examine the partner and also give some kind of counseling. సెక్షువల్ కౌన్సిలింగ్ కూడా అవసరం పడుతుంది. ఆ కౌన్సిలింగ్ ఇచ్చినప్పుడు there will be modifications. They will need a few sittings of counseling before they actually go for proper treatment for infertility. See, ఒకవేళ ఇవి సెక్షువల్ పర్ఫార్మెన్స్ ఇస్ ద ఓన్లీ కన్సర్న్, దెన్ కౌన్సిలింగ్, సెక్స్ థెరపీ అవి అన్నీ ఉంటాయి.
కానీ ఇఫ్ ప్రెగ్నెన్సీ ఇస్ ది ఇష్యూ, ఇఫ్ దే ఆర్ ట్రైయింగ్ ఫర్ అ ప్రెగ్నెన్సీ అండ్ దే వాంట్ ఇట్ సూన్, అయితే ఆల్రెడీ ఏజ్ అయిపోయింది, కొంచెం ఫీమేల్ సైడ్ కూడా ప్రాబ్లం ఉన్నాయి అనుకోండి, అప్పుడు ప్రెగ్నెన్సీ రావడానికి సచ్ పేషెంట్స్ క్యాన్ గో ఫర్ టీసా. డైరెక్ట్ మనం టెస్టిస్ నుంచి కణాలు తీసి ఇక్సి పద్ధతి ఐవీఎఫ్ ద్వారా వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావడానికి ట్రై చేయవచ్చు. కానీ ఇన్ కేస్ ప్రెగ్నెన్సీ ఈజ్ నాట్ అన్ అర్జెంట్ సినారియో అనుకోండి, వాళ్ళకి ప్రెగ్నెన్సీ అంత ఎమర్జెన్సీ లేదనుకోండి, ఫీమేల్ సైడ్ కూడా అంత ఏం ఇష్యూ లేదనుకోండి, దెన్ ఇన్ సచ్ అ సినారియో దే షుడ్ మీట్ దేర్ ఆండ్రాలజిస్ట్, గో త్రూ సమ్ కైండ్ ఆఫ్ కౌన్సిలింగ్ అండ్ దెన్ సీ వాట్ కెన్ బి డన్ ఫర్ దెమ్. The right age to plan pregnancy is when you are ready. There are medications, but these cannot be told over in such a social setting. You will have to consult your doctor, dear. So in case you can contact our helplines, I'll guide you. Okay, thank you one and all for this session. Please feel free to let us know if you have any more doubts.